టైం అన్నిటికంటే విలువైంది వాళ్ళ సమయం డబ్బు సెకండ్ ఆప్షన్. ఈ సమయాన్ని మనం సేవ్ చేసుకోవాలంటే అతనికి రైల్వే లైన్ తప్పనిసరిగా అవసరం ఉంది. వెళ్ళి ఒక 6 మంది వెళ్ళి ఆయన కలిసి ఆ రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఏం చేస్తారంటే ఇమీడియట్లీగా దాన్ని ఎంపీ గారికి ఎండార్స్ చేస్తారు, లేదా సెంట్రల్ రైల్వే మినిస్టర్ కూడా ఎండార్స్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే మనం దానికి సమాంతరంగా మరలా ఎంపీ గారికి సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారికి వేరువేరుగా 2 రిప్రజెంటేషన్ తీసుకొని అది వెళ్ళిన తర్వాత మనం కూడా ఒక 2-4 ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ఒక వారం రోజులు ఆ ఎంపీ గారి ద్వారా ఆ సెంట్రల్ మినిస్టర్ గారిని కానీ ఆ కన్సెంట్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ అట్లానే మన ఒంగోలు ఎంపీ గారిని కూడా ఖచ్చితంగా మీట్ కావాలి. ఒంగోలు ఎంపీ గారిని మనకు చాలా మంది, ఎందుకంటే మనం కృష్ణమోహన్ గారు లాస్ట్ ఇయర్ ఎల్ఐసిలో జిఎస్టీ రద్దు చేయాలనేటువంటి క్రమంలో ఫస్ట్ మేము ఒంగోలు ఎంపీ గారికి లెటర్ ఇచ్చాం. ఆల్ ఇండియాలో ఫస్ట్ మనమే ఇచ్చాం. ఆ తర్వాత మనం 544 మందికి లెటర్ ఇవ్వడం జరిగింది. మనం ఢిల్లీలో చేసిన భారీ ధర్నాతోటి మార్చిలో మరి ఈ రోజున జిఎస్టీ రద్దు చేయడం జరిగింది. అంటే దానికి మనం శ్రమ కోర్చి పెట్టుకొని తిరగాలి, అంతే తప్ప వేరే రకంగా అది వర్కౌట్ కాదు. ఇప్పుడు బాపట్ల నుంచి మార్కాపురం పెట్టారు, అది ఎక్కడికి పోయినా మనకి దానివల్ల పెద్దగా ఉపయోగపడుతుంది నేనైతే అనుకోవట్లా. మనకి ఎప్పుడు కూడాను రైల్వే లైన్ ఎలా వేస్తారంటే వాళ్ళు ఎక్కువగా మనకు ఉండే హైవేకి కనెక్టివ్గా సమాంతరంగానే రోడ్డు వేస్తారు, రైలు ట్రాక్ ఉంటుంది మ్యాక్సిమం. అందువల్ల ఏంటంటే మనం అడగడానికి కూడాను న్యాయబద్ధంగా పిడుగురాళ్ళ నుంచి లేదా ఇంకొంచెం ముందు నుంచి అయినా, ఇప్పుడు పిడుగురాళ్ళ నుంచి మనకి శ్రీకాళహస్తి రూట్ వేసినట్టుకోండి, దాన్ని ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయినా చీల్చి మనకి ఒంగోలు కలిపితేనే మనకి కరెక్ట్. ఎందుకు మనం అద్దెకి ఉందనుకోండి, మన ఈ ప్రాంతం వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తాం, మనం వెళ్తే చెన్నై ఒంగోలు వెళ్తాము, లేదంటే హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్ మన రాష్ట్రం విడిపోయినప్పటికీ ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, వాళ్ళందరికి కూడాను అది కరెక్ట్. దాన్ని అది పెట్టుకొని కావాలంటే దానికి ఇంకా ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే సుమారుగా ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది, దానికి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యేటువంటి దాన్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనం కరెక్ట్గా పేపర్ తయారు చేసి ఏది ముందు అయితే వాసు అర్జెంటుగా లెటర్ రాసేసి ఎమ్మెల్యే గారికి మన మంత్రి గారికి కలవడానికి ఏర్పాటు చేయండి. అది ఎమ్మెల్యే గారు మంత్రి గారికి ఇస్తే నెక్స్ట్ మంత్లో మన ఆఫ్టర్ పొంగల్ ముందు వీలైతే ఎంపీ గారిని మనం ఆయన ఈ ఏరియాలో తిరగడం తక్కువగా ఉంటుంది, హైదరాబాద్లో దొరుకుతాడు. అర్థమైందా? కావాలని చెప్పి అందరం మంచి హృదయంతో సంకల్పంతో ముందుకు పోతే గ్యారెంటీ సక్సెస్ అయింది. ఇప్పుడు రోడ్డు మీద మొదటి పిలిచేవాళ్ళు చాలా మంది వస్తారు, దాన్ని పిలవకుండా చిన్నగా వచ్చిన మనందరం మళ్ళా మనలో మనమే అందరినీ వివేకించి దాని గురించి మంచి చెడు కూడా వాటి మార్పు చేద్దామని చెప్పి నా ఆలోచన. యాక్చువల్గా రైల్వే లైన్ ఎందుకు కావాలి అంటే మనకి ఏ ఊరైనా సరే, ఏ టౌన్ అయినా కానీ, ఏ సిటీ అయినా కానీ మినిమం నీడ్స్, ట్రాన్స్పోర్టేషన్ నీడ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుద్ది. అన్ని రంగాల వాళ్ళు ఒకళ్ళు కాదు, ఆ ప్రజానికం అభివృద్ధి చెందుద్ది, ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందుద్ది, అట్లాగే వ్యాపారము, వాణిజ్యము అన్నీ అభివృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో దాని మీద డిపెండ్ అయిన మిగిలిన రంగాలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఫర్ రిసోర్సెస్ కాబట్టి ఎప్పుడైతే ఆ నేషనల్ రిసోర్సెస్ అనేది మనకు కనెక్ట్ అయ్యి ఉందో ఆటోమేటిక్గా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకు చిన్నగా ఉన్నా కూడా ఆ ఫెసిలిటీస్ కల్పించుకోవాలి మనం, వచ్చుతా రాదా అని కాదు. ఇట్ ఈజ్ నెసరీ. అద్దంకి మున్సిపాలిటీ అయింది, ఎక్కడో ఒకటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్, ఇటు నుంచి కొలుపుతామా, అటు నుంచి కొలుపుతామా, లేకపోతే ఈ వైపు నుంచి కొలుపుతామా కాదు. బాగా అద్దంకి కంపల్సరీగా రైల్వే ఊరు డెవలప్ కావాలి అంటే నేషనల్ కనెక్టివిటీ లైన్ కావాలి. ఇప్పటివరకు ఏపీఎస్ ఆర్టీసీ పెట్టారు, ఆర్టీసీ పెడితే కొంతవరకు ఒక జిల్లా వరకు, కొంతగా మా అయితే దూరంగా పోతే ఒక రాష్ట్రం వరకు. ఎప్పుడైతే రైలు కనెక్టివిటీ వస్తే ఇండియా మొత్తం కనెక్ట్ అవుతుంది. వరగాల ప్రజలకి సౌకర్యాలు అందించేలా అద్దాంకి కొత్త రైల్వే స్టేషన్ సిద్ధమైందండి. మన ప్రాంతానికి ఈ పెద్ద అడుగే, అందరినీ ఆహ్వానిస్తున్నాను. రెబ్బన్ కట్ చేయండి సార్. మీ ప్రేమ్ సహకారం వల్లే ఈ సాధ్యమైంది. ధన్యవాదాలు. ఈరోజు కొత్త రైల్వే స్టేషన్ మీ అందరికీ సమర్పిస్తున్నాను. మీరందరూ దానికి సాక్షులు నిలిచారు. మొదటి రైలు బయలుదేరుతుంది. స్టేషన్
నమస్కారం. ఈ అడంకి మీ ప్రయాణం మధ్యలో అడంకికి రైల్వే స్టేషన్ కావాలి అని మీరు అనుకుంటున్నారా? అవును సార్, అడంకికి రైల్వే స్టేషన్ చాలా అవసరం. పిడుగురాల నుండి ఒంగోలు వెళ్ళాలి అంటే చాలా కష్టం అవుతుంది. అడంకి మధ్యలో స్టేషన్ ఉంటే స్టూడెంట్స్ కి, ఫార్మర్స్ కి, ప్రయాణికులందరికీ ఉపయోగం. ఇది అడ్డానికి రైల్వే స్టేషన్. పిడుగురల అడ్డానికి ఒంగోలే మధ్య రైల్వే స్టేషన్ ఉంటే ప్రయాణికుల జీవితం చాలా ఈజీ అవుతుంది. అడ్డానికి రైల్వే స్టేషన్ కావాలి. ఇది ప్రయాణికుల కోరిక మాత్రమే కాదు, ఒక ప్రాంతం అభివృద్ధికి అడుగులో అడుగు. అద్దంకి రైలు కావాలి రేపటి తరం కోసం. ఆనాడు